ఈరోజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ పై మరి ఇక్కడే ఉన్నటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి తల్లిదండ్రులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ అరెస్ట్ పై వాళ్ళ అభిప్రాయం ఏంటో కనుక్కుందాం. నమస్తే పెద్ద. చెప్పండి సార్, మీరు ఈ అరెస్ట్ పై ఏమని ఖండిస్తున్నారు? అరెస్ట్ అనేది అక్రమము, అన్యాయము, ఇది అసందర్భం. అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎవరు మాట్లాడినారు? ఎంఎస్ రాజు ఏం మాట్లాడినాడు? మా కొడుకేమో బాబు తమ్ముడు అని మాట్లాడితే అతను మాట్లాడిన పరిస్థితి నా నోటి నుంచి నేను చెప్పలేను. అసలు అది ఒక పదవిలో ఉన్నవాడు, ఎమ్మెల్యే అయినాడు, 10 మందితో ఓట్లు ఇచ్చుకొని అయినాడు, రాజ్యాంగబద్ధంగా అయినాడు. పద్ధతి అదేనా మాట్లాడాల్సిండేది? అది పద్ధతి కాదు. ఇప్పుడు దాన్ని పట్టుకొని మేము ఏమన్నాడు, మళ్ళీ అవేవో ఆస్తులు కొన్నామంటే చూపిస్తామన్నారు. రుజువు చేయలేకపోతే వస్తాను చూపిస్తామని మేమందరూ సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ రుజువు చూపించినారు. ఎవరు మా కార్యకర్తలే చూపించినారు. అందరూ కూడా నువ్వు ఏమేమి కొన్నావు ఏమనేది టీవీలో వచ్చింది. నువ్వు తోపుదుర్తి గంగన ఉమామహేశ్వరుడిది కూడా వాళ్ళ తండ్రి గారు చెప్పినారు. నువ్వు అగ్రిమెంట్ చేసినావు 2 లక్షల 2 కోట్ల 43 లక్షలు కానీ ఇచ్చి, అది వాస్తవమే కదా. దాన్ని నువ్వు తప్పించుకోలేవు కదా. ఇప్పుడు మేముండే కక్కలపల్లి సీనా ఇల్లు, అది ఆయమ బారిపేటతో ఉంది. ఆ ఇల్లు ఆయమది కూడా 2,85 లక్షలు కొన్నామని టీవీ 9లో చెప్పింది. వాస్తవం కదా? అది పల్లె రామకృష్ణారెడ్డి వాళ్ళ దాంట్లో ఇల్లా కొన్నామనేది అది వాస్తవం కదా. ఇవన్నీ వాస్తవాలే కదా. మరి నీకెందుకు అంత ఉలుకు? నాకు అర్థం కాలే. మరి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆస్తులపైన చేసిన ఆ మాటలు వాస్తవాలంటే అవాస్తవాలంట? ఆస్తులు అనేటివి వీళ్ళు చెప్తా ఉండేది. నేతి బీరకాయల్లో నేతి ఉంటుందో రాజకీయ నాయకుల నీతులు కూడా అంతే ఉంటుంది. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, రాజకీయ నాయకులు నీతి ఉండదు. నీతిగా ఉండేవాళ్ళు ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను, ఒకటి చెప్పమను. డబ్బులు సంపాదించినారంటే ఎవరు సంపాదలేదు, సంపాదిస్తారు. ఇప్పుడు ఖర్చు పెడతాను, ఎట్లా ఖర్చు పెడతాంటారు మీరు? పరిచాల శ్రీరామ్కి మాట్లాడుతున్నాడు, దాడి కుట్ర భగ్నమైంది. ఇప్పుడు మా ఎంఎస్ రాజు ఇంటికాడికి మేము పోయినామా? ఎంఎస్ రాజు మా ఇంటి కాటికి వస్తానన్నాడా? అర్థమందా మాట్లాడే దాంట్లో? ఈ టీవీలో మేము పోయి వాళ్ళ ఇంటికి పోయింటే దాడి చేసినారంటే బాగా మా ఇంటి మీదకు మీరు వస్తామన్నారు. మా బందోబస్తు మాకు, ఎందుకంటే మాకు ప్రభుత్వం లేదు, గన్మెన్ లేరు, మా కార్యకర్తలే మాకు బలం. వాళ్ళు మా దగ్గర ఉంటే వాళ్ళు వచ్చిన రాళ్ళేసుకోకేమేమన్నా బాంబులు గిమ్ములు పెట్టుకుంటారా ఎవరైనా? మరి ఎలాంటి సంఘటనలు జరిగాయి ఈరోజు అయితే? మరి ఇక్కడ జరిగింది ఏముంది? అంతా 1 సైడ్ వార్ అన్నట్టు పోలీసు వాళ్ళు రావడము. ఆడేమో చామాయినాలు వేసిరి, చికెన్ బిర్యానీలు పెట్టి, మందు దాపి బిర్యానీలు పెట్టి తినిపించుకుంటున్నారు. వాళ్ళనే మాట్లాడేయడంలే. అందరు నాయకులు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. మా దగ్గర కార్యకర్తలు వస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా రానియకుండా బ్యారికేడ్లు పెట్టి మనం 1 సైడ్. ఇప్పుడు ఏమైంది? ఏమనుకుంటున్నారు? మేముంటాం మీకు మేము చూసుకుంటాం, మీరు అందరూ పోండి, మీరందరూ అంటే మీరందరూ మీరు మిమ్మల్ని నమ్ముకొని మేము అందరినీ పంపించి మేము వాళ్ళు వస్తే మేము వాళ్ళకి సపోర్ట్గా వస్తారు, కానీ మాకు వస్తారా? అసలు మిమ్మల్ని నమ్ముతారా? అంబటిరాంబాబు గారికి ఎంత మాత్రం మీరు బందోబస్తు ఇచ్చినారు? మీరందరూ మీరే ఉండారు, వచ్చి దాడి చేస్తా అంటే చూసుకుంటూ ఉండారు, పక్క నుండి చేసి. మేము అంబటిరాంబాబు ఉండేవాళ్ళం కాదు. మేము ఏదైనా తిరగబడతాము, ఎదురు వస్తే అది తంతాము. మేమై దాడి చేయము. మీరు వస్తే మాత్రం వదిలిపెట్టము. ఇది మా సిద్ధాంతం అదే. మేము వదలం. మీరు వచ్చే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. మేము వచ్చి మీ మీదకి దాడి అయితే మేము చేయము, ఎప్పుడు కూడా చేయము. మీరు దౌర్జన్యాలు చేసినప్పుడు మేము ఎదుర్కొన్నామే తప్ప మేము దౌర్జన్యం చేసినామని చెప్పండి. ఈ ఇంటి ఓనర్కి బాడీ కట్టలేదని మాట్లాడతాడు. ఇంటి ఓనర్ని పిలిచి అడగండి, మీరే పోయి అడగండి బాడీ కట్టలేదని. ప్రతి సంవత్సరం ప్రతి నెల 2-3 తేదీల్లో బాడీ కట్టినామా లేదా కనుక్కోండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు కానీ 7 ఏళ్ళు కానీ కంపల్సరీ. ఇంకా అవసరమైనప్పుడు అతను మా సాయం కావాలని అడిగినప్పుడు కూడా అప్పుడు 5 లక్షలు, అప్పుడు ఏదో అవసరం పడితే కూడా ఇచ్చినాం, మళ్ళీ ఇచ్చినాడు, మేమే లేదా. మరి ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి అరెస్ట్ 2029 ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది? ఇది బిగినత కలిగిన రాప్తాడు నియోజకవర్గ ఓటర్లు, జిల్లా ప్రజానికం వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి తెలుస్తుంది. పచ్చకామర్లు ఉండే వాళ్ళకి అర్థం కాదు, కానీ మిగతా వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇది ఎంతవరకు న్యాయం అనేది మీకు అర్థమవుతుంది. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా, మీడియా చూస్తూ ఉంది ఏం జరుగుతూ ఉండేది. దీనికి ప్లస్ మైనస్ ఏంది అప్పుడు తెలుస్తుంది. తెలియకేదో మాట్లాడినట్టు మేమేదో మాట్లాడుతుండే మీడియా ముందని గొప్పలు చెప్పుకున్నామంటే కోతలకు వచ్చి ఇప్పుడు తెగేటివేమీ లేవు. కోతలకు వేయాల్సిన అవసరం లేదు. ఎంతలో ఉండేవాళ్ళు ఎంతలో ఉండాల్సిందే. మేమేదో
మా తాతలు నేతలు తాగినారు, మేము మీసాలు దూతామంటే ఇవన్నీ వాసన చూడండి కుదరదు. అప్పుడు ఏదో జరిగిందంటే ఇప్పుడు ఏదో జరుగుతాయి, ఇప్పుడు ఏం కుదరవు ఇవన్నీ. మేమేమి మీ మీదకి దాడి కాయలే, మీరే కదా వస్తామనింది. మరి దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్పందించారంటారా? అది ఆయన ఇది నేను చెప్పలేను కదా, మీరు జగన్మోహన్ రెడ్డి మీద అడగండి ఆ విషయం. మీరు జగన్మోహన్ రెడ్డి నన్ను అడిగితే స్పందిస్తాడు లేదు, నేను ఎటు చెప్తా. పార్టీ స్పందిస్తుంది, మిగతా మీడియా వాళ్ళ నాయకులు స్పందిస్తారు. ఆయన స్పందించేది ఆయన స్పందన అవసరమైనప్పుడు. ఇంతకు ముందు కూడా 14 ఇప్పుడు ఇట్లే దౌర్జన్యం చేసి ప్రకాష్ రెడ్డిని హాస్పిటల్లో పోయి మీరు దాడి చేయాలనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాడు. ఎస్పీ బంగ్లా ముందర దాదాపు 50,000 మందితో మీటింగ్ పెట్టాం, చేసిన అబద్ధం కూడా పోలీసుల మీద మాట్లాడినాం. ఈ దాడి నిజంగానే జరిగిందంటారా, ఏదో అవాస్తవాలా వాస్తవం అంటారా? అది ఇది టిప్పర్ అనేది రావడం అనేది అది అవాస్తవం జరిగింది, వాస్తవమే కదా. ఇంటెన్షన్ ఎవరిది ఉందా లేదనేది అని మీరు అడగాల. దీనిపై పరిటాల హస్తం ఉందంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దాంట్లో మేము చెప్పలేము. అది ఎందుకంటే మేము ఖచ్చితంగా ఇది అనే దానికి అది మేము కూడా మేము చూడలే. అడిగా సడన్గా రావాల్సిన అవసరం ఏముంది వానికి? అడ్డు రాంగ్ రూట్లో దూరి వచ్చినాడంటే మావాడు కూడా హైవేలో ఎవరైనా 14 బండ్లు స్పీడ్గా వస్తూ ఉంటాయి. వీళ్ళు టిప్పరోనికి అంత అర్జెంటుగా దూరే పని ఏముంది ఆడ? అదే 2-3 సార్లు వెనక్కి ముందుకు తిరిగినాడు, వాడు ఎట్లా పోతే బ్రేక్ దొక్కిచ్చినాడు, స్లేసినాడు అని చెప్తా ఉన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు. మేము వెనకలో వచ్చినాం, మళ్ళీ వేరే బండిలో వచ్చినాం కాబట్టి మాకు వార్త మేము చూడలే. అయితే గన్మెన్ బీకేయడం ఒకటి, పెద్ద కొడుకుని అరెస్ట్ చేయడం ఒకటి, జైలుకి పంపించడం ఒకటి, మళ్ళీ ఈ ఇన్సిడెంట్లు అన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతాయి. మరి ఏమనుకోవాలి దీన్ని? ఈ తరచు ఇన్సిడెంట్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ తరచు అరెస్టులు కావచ్చు, ఒకరిపై ఒకరి మీద కేసులు కావచ్చు, తరచూ వస్తున్నాయి కదా, మీరు ఏమన్నా అంటే మేము అనుకోవడం ఏం లేదు. కావాల్సిన ఇవన్నీ వాళ్ళు మా మీద పెడితే చేస్తూ ఉన్నారు అనేది ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది. కానీ వాస్తవాలు ఆల్రెడీ తెలుసు. మా పెద్ద మా అబ్బాయి అరెస్ట్ అయినాడంటే ఎప్పుడో సంవత్సరానికి వాడు పోయి రైలు కింద దూరి చనిపోయినాడని ఆల్రెడీ కోచ్ చేసిన దాన్ని కంప్లైంట్ తీసుకొని వాళ్ళ 9th కంప్లైంట్ తీసుకొని ఎస్పీ గారు ఈ స్పందనలో తీసుకొని దాని మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేస్తా అంటే మీకు ఒక కాగితం జిక్కితే చాలు మా మీద అరెస్ట్ చేసి సిద్ధంగా ఉండాలి. ఈ అరెస్ట్ అనేది ఖచ్చితంగా వాస్తవంగా జరిగింది. ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేసినట్టు జరిగిందంటారు ఈ అరెస్ట్? ఎవరున్నాడు? మా ఊరు ఉమామహేశ్వర రెడ్డి చనిపోయిన కొడుకు చనిపోయినాడు, వాళ్ళ నాయన వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు మల్లిరెడ్డిని పిలిపించి పోయి నువ్వు ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇవ్వ, మేము చూసుకుంటామన్నారు. వాడు ఇచ్చినాడు అంతే. వాడు మా దగ్గర ఉన్నాడే, మేమే వాడిని జాగినాం, వాడి పెయింట్లు కూడా మేమే చేసినాము. వాడికి మొదటి భార్య చనిపోతే మేమిద్దరే మాట్లాడి చేసినాము. అయినా వాడు ఇప్పుడు మా మీద మా పిల్లల మీద ద్రోహం చేస్తున్నాడు కాబట్టి అది వాడి ఫలితం వాడే అనిపిస్తాడు. వాడు బాధపడాల్సింది ఎక్కడ? నేను ఏం కర్మ చేసుకున్నానో నా కొడుకు ఇట్లా అయిపోయినాడు, అల్లరి పెట్టిపోయి వాడిని పెళ్లి చేసుకొని ఇంకోరిని చేసుకొని అక్రమ సంబంధాలు పెట్టుకొని వాడు చెడు తిరుగుతా అంటే వాడిని దండించుకోలేక వదిలిపెట్టి వాడు సూసైడ్ చేసుకునేది పోయి రైలు కింద పోయి, అది వాళ్ళకు తెలుసు. దీన్ని ఏదో రాజకీయం చేసే కాకపోతే తెలుగుదేశం పోయింటే వచ్చినాడు. తెలుగుదేశం ఎప్పుడు పోయినాడు? వాడు 24 ఎలక్షన్లు అయినాక పోయినాడు. అంటే జనవరి 1st పోయి వాళ్ళ ఇంటికి గెలిచినాడు అనుకుందాము. జనవరి 25 చనిపోయినాడు. అంటే వాళ్ళ చంపేయడానికి కూడా అనేది ఏముంది కదా? వాళ్ళు ఏదైనా ఇంటి చచ్చేకి కూడా అవకాశం ఉంది కదా. మేమైతే ఫోన్లో మాట్లాడింటే పోయి చచ్చిపోయినారంటే వాళ్ళు కూడా మాట్లాడిండొచ్చు. నేను రాజకీయాల్లో దాదాపు సంజీవ్ రెడ్డి గారు రాజకీయాలు మొదలుపెట్టినప్పుడు 71లో నా రాజకీయం మొదలైంది. 87 నుంచి డిసిఎంఎస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. 28 ఏళ్ళు నేను పిఆర్ఆర్ సొసైటీ ప్రెసిడెంట్గా పనిచేసిన, నిజాయితీగా నిబద్ధతతో చేసిన. ఇప్పుడు ఆడ ఉండే సొసైటీని కూడా ఎంతో 20 కోట్ల టర్నోవర్ తెచ్చి ఇడిచిపెట్టిన వాళ్ళకి. మరి 2029 ఎలక్షన్లో మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడొచ్చా? ఖచ్చితంగా ఎమ్మెల్యేని చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి సీఎంగానే చూడొచ్చు. నేను ఈ మాట ఇంతకుముందు కూడా చెప్పిన, 2019లో కూడా, అప్పుడు 18లో కూడా చెప్పినాను, ఇప్పుడు చెప్తాను. చూస్తాం, అవుతాడు కూడా. మీరు చెప్పండి. ప్రజలే చెప్తారా దానికి? 29 ఈ అరెస్ట్ పై మీరు ఏం మాట్లాడతారు? ఈ అరెస్ట్ ఏముండదు. ఎవరు మా కొడుకుల పైన వాళ్ళకి చాలా ఇదిగా ఉండదు. దొరికితే ఏ కొడుకు దొరికినా కూడా అరెస్ట్ చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒక కేసు పెట్టి ముగ్గురు కొడుకుల మీద అయినా ఎప్పుడైనా అరెస్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు.
మరి దగ్గరలోనే ప్రకాష్ రెడ్డి గారు బయట రాబోతున్నారు. ప్రకాష్ రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి బెయిల్ వచ్చింది, వస్తాడు. ఇచ్చినారు, ఇప్పుడు బెయిల్ ఇచ్చింది, అయిపోయింది, రేపు వస్తాడు. ప్రకాష్ రెడ్డి కేసులు ఇప్పటికే దండిగా బెయిల్ తీసుకున్నాడు. ఒకటి కాదు, ఇప్పుడు 12 కేసులు తీసుకున్నాడు బెయిల్. ఇలా తరచూ కొడుకుల్ని అరెస్ట్ చేస్తుంటే మీకు ఎలా ఉందమ్మా ఈ యొక్క అధికారం లేనప్పుడు? కొడుకులతో పాటు మేము యుద్ధం చేస్తాము. కొడుకులే కాదు, కొడుకులతో పాటు తల్లిదండ్రులుగా మా బాధ్యతగా మేము యుద్ధం చేస్తాము. వాళ్ళకి కావాల్సినంత బాధ్యతగా వాళ్ళు ఎట్లుండాలనో ఏమో ఆ విధంగా వాళ్ళ నాన్న బాగా చూసుకుంటా అంటాడు.